నాకేమైంది? ఈవినింగ్ నుంచి నీకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మమ్మీ, చూసుకోలేదు. చెప్పు. ఏం చెప్పమంటావు బేబీ? నేను అనుకున్నట్టు అవ్వడానికి నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావు, కానీ నేను నువ్వు అనుకున్నట్టు జరగలేదు. అనుకున్నదొక్కటి, జరిగిందొక్కటి. జరిగిపోయిన దాని గురించి ఎందుకు? జరిగిపోయిన దాని గురించి కాదు బేబీ, ఆ ఇంట్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకనాడు మీ నానమ్మకి కేర్ టేకర్ని అంటూ ఆ పల్లవి మన ఇంట్లో చేరింది. ఆ గుండమ్మనేమో అమ్మ అని, ఆదినేమో నాన్న అని, మీ తాతయ్యనేమో తాతగారు అని వరసలు కలిపి ఆ గుండమ్మ సపోర్ట్తో సొంత మనిషిలాగా ఈ ఇంట్లో చలామణి అయింది. ఇప్పుడు మళ్ళీ అదే వంకతో మీ ఇంట్లో తయారయ్యి అక్కడ కూడా అదే చేస్తుంది. అవును మమ్మీ, ఆ పల్లవి అనే దరిద్రం నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తుంది, నా పక్కనే ఉంటుంది. అవును, నీకు సపోర్ట్ గా నీతో పాటు పక్కనే ఉంటాను అని వచ్చింది కదా ఆ ముసల్ది. ఆవిడేం చేస్తున్నట్టు? ఎవరు? ఆ ప్రసూనాంబా ఆ దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తికి తగిలించుకున్నట్టు ఉంది మమ్మీ. ఏ ఏ అంటే ఏమని చెప్పమంటావు? ఆవిడ మాటలతోనూ తింగరి చేష్టలతో ప్రతి క్షణం అందరి ముందు ఇరికించేస్తుంది. దాని నుంచి బయటపడ్డానికి నాకు చచ్చెంత పని అవుతుంది. ఏంటే నా మీద చాడీలు చెప్తున్నావు? ఓహో, గోడ చాటు నుంచి అన్ని వింటున్నావా? నేనేమి గోడ చాటు నుంచి వినట్లేదు, తలుపు చాటు నుంచి వింటున్నాను. ఈ బుద్ధులన్నీ మీ అమ్మ కూతుర్ల దగ్గర నుంచి నేర్చుకున్నవే. ఇటివ్వవే, నేను మాట్లాడతాను. హలో, నువ్వు నాకు చెప్పిందేంటి, అక్కడ నువ్వు చేస్తుందేంటి? తిట్టకే. నీ కూతురు చెప్పింది వినేసి నన్ను తిట్టడంలో తప్పులేదు. ఈ ప్రసూనమ్మ ఏం చేసినా అంతా లోక కళ్యాణం కోసమే. నువ్వు పురాణాల్లో దేవుడు చెప్పిన డైలాగులు చెప్పావనుకో, కురుక్షేత్రం చివర్లో దుర్యోధనుడికి పట్టిన గతిని నీకు పట్టిస్తాను. అది కాదే, నువ్వు అనవసరంగా ఆవేశపడి బీపీలో షుగర్లు తెచ్చుకోకు. నువ్వు ఆశించినట్టే ఈ ఇంట్లో నీ కూతురు అల్లుడు సంతోషంగా ఉంటారు. ఆ పల్లవికి చెక్కు పెడతాను. నీ కూతురే ఆ పల్లవి నెత్తికెక్కి డాన్స్ చేసేలా చేస్తాను. ఏదో ఒకటి చేసేసి ఆ పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పోయేలా చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిసు. చూడు.